ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ పిచ్ గురించి మాట్లాడుకుందాం. శ్రీ డి హరికృష్ణ గారు తన స్వంత లైఫ్ స్టోరీని వాడుకుని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే ఐడియాను ఎలా ప్రెజెంట్ చేశారో ఒకసారి విడమర్చి చూద్దాం. తన పర్సనల్ జర్నీని అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా, ఒక బిజినెస్ ప్లాన్గా ఎలా మార్చారో గమనిద్దాం. సరే, అసలీ ప్రెజెంటేషన్ ఎలా మొదలైందో చూడండి. ఈ ఒక్క వాక్యంతో వింటున్న వాళ్ళని నేరుగా తన కథలోకి తీసుకెళ్ళిపోయారు. అంటే వినగానే అరే, ఇది మనలో ఒకరికదే కదా అనిపించేలా అన్నమాట. ఇది కేవలం ఏదో బిజినెస్ ప్లాన్ కాదు, ఒకరి జీవిత ప్రయాణమని ముందే మనకర్థమైపోతుంది. ఈ బిజినెస్ ప్లాన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆయన గతం, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాలి. చాలామందికి ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఆయన పడిన ఆర్థిక కష్టాల గురించి ఇక్కడ వివరిస్తున్నారు. ఈ టైంలైన్ చూడండి. నెలకు 600 రూపాయల జీతంతో ట్రాక్టర్ డ్రైవర్గా మొదలుపెట్టి బస్ డ్రైవర్గా 6000 సంపాదించే వరకు ఎంత కష్టపడినా జీవితంలో పెద్దగా మార్పేమీ రాలేదని ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడే అసలు సమస్య ఉందని మనకు అర్థమవుతుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఒక సినిమా చూసిన తర్వాత అందులో జరిగిన యాక్సిడెంట్ చూసి ఒకవేళ తనకిలా జరిగితే తన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనే భయం ఆయన్ని వెంటాడింది. ఆ ఒక్క ఎమోషనల్ మూమెంటే ఆయన్ని కొత్త దార్ల వైపు నడిపించింది. సరే, ఆ భయం తర్వాతేం జరిగింది? ఆయన జీవితంలోకి ఒక కొత్త అవకాశం ఎలా వచ్చిందో చూద్దాం. ప్రతి కథలోనూ ఒక కాల్ టు అడ్వెంచర్ ఉంటుంది కదా, అలాగన్మాట. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మొదట్లో ఆయన ఈ ఐడియాను అస్సలు నమ్మలేదు. వాళ్ళ ఆవిడ చెప్పినప్పుడు నువ్వే చూసుకో, నాకు నా షాప్ ఉంది అని చెప్పేశారు. ఇలా మొదట్లో సందేహించడం వల్ల ఆయన తర్వాత కన్విన్స్ అవ్వడం ఇంకా పవర్ఫుల్గా అనిపిస్తుంది. కానీ ఈ ఒక్క నంబర్ 15,000 రూపాయలు ఇదే మొత్తం ఆలోచనను మార్చేసింది. ఆయన కొలీగ్ ఈ సిస్టమ్ ద్వారా నెలకు 15,000 సంపాదిస్తున్నాడని తెలిసాక, అది కేవలం మాట్లాడటం ద్వారా అని తెలిసాక ఆయనలో ఆసక్తి మొదలైంది. ఆయన ఆలోచన చూడండి. నేను 20,000 సంపాదించడానికి 5 లక్షల అప్పు చేసి పెట్టాను. అతను మాటలతోనే 15,000 సంపాదిస్తున్నాడు. పోయేదేముంది అని అనుకున్నారు. ఆ క్షణంలోనే తనకున్న టెన్షన్తో పోలిస్తే ఈ కొత్త అవకాశంలో రిస్క్ చాలా తక్కువనిపించింది. ఇంకప్పుడే దీనిలోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యారు. సరే, ఆయన రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడ్డారు. కాని అసలు ప్లాన్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. ఆయన సక్సెస్ అవ్వడానికి ఫాలో అయిన సిస్టమ్ ఇదే. ఇక్కడ చాలా సింపుల్గా కానీ చాలా తెలివిగా ఒక కంపారిజన్ చూపించారు. చూడండి, ఒక వస్తువు 40 రూపాయలకు తయారైతే మన దగ్గరకొచ్చేసరికి 100 రూపాయలవుతుంది. మధ్యలో ఉన్న 60 రూపాయలు మధ్యవర్తులకు వెళుతోంది. అదే డైరెక్ట్ సెల్లింగ్లో అయితే ఆ 60 రూపాయలు మళ్ళీ మనలాంటి